హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బెటాస్ వైల్డ్. ఈ వీడియోలో మన దగ్గర ఉన్న వైల్డ్ బెటాస్కి ఒక సపరేట్ ట్యాంక్స్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఫినిష్డ్ ట్యాంకే. దీంట్లో జస్ట్ కొంచెం సాయిల్ వేసాను, ఆక్వా సాయిల్. అండ్ సెటప్ కూడా అయిపోయింది, బట్ రికార్డ్ చేయలేదు. ఇది వచ్చేసేసి ఎంటీ ట్యాంక్. దీనికి నేను కన్స్ట్రక్షన్ నార్మల్ శాండ్ వాడుతున్నాను, సాయిల్ కాకుండా. దీంట్లో ఏంటంటే ప్లాంట్స్ పెట్టడానికి లేదు, ఎందుకంటే అవి చాలా జంపింగ్ నేచర్ ఉన్నాయి, జంప్ చేస్తున్నాయి. సో పైన లిడ్ కూడా పెట్టాలన్నమాట. సో నేను శాండ్ని త్వరగా వాష్ చేసుకున్నాను. ఒక మగ్లో తీసుకొని నార్మల్ వాటర్తో 2 to 3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైతే ఉంటాయో అది పోవటానికి. సో నేనేంటంటే వాష్ చేశాను. ఒక 3 టైమ్స్ అట్లా వాష్ చేసిన తర్వాత దాన్ని ఒక 1 ఇంచ్, యాక్చువల్లీ సాయిల్ అయితే కనుక 1 ఇంచ్ పెట్టి మనం ప్లాంట్స్ ఏమైనా ప్లాంట్ చేసుకోవడానికి ఉంటుంది. దీనికి ఏంటంటే ప్లాంట్స్ ఏం పెట్టకూడదు అనుకుంటున్నా, బట్ నేను ఫ్యూచర్లో చూస్తాను ఎట్లా పెట్టాలా లేదా అనేది, మన కన్వీనియంట్ని బట్టి. అని చెప్పాను కదా, ఎందుకంటే బెటాస్ ఈ వైల్డ్ కేటగిరీవి జంపింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని నేను శాండ్ తీసుకొని స్లోగా వాటర్ అనేది యాడ్ చేసేసాను. 1 ఇంచ్ శాండ్, ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఉంది. సో దీంట్లో మనం కావాలి అంటే కనుక ప్లాంట్స్ ఏదైనా మనీ ప్లాంట్ లాంటివి పెడతాను. సో మనకి ఏంటంటే వాటర్ ప్యూరిఫికేషన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నేను ఒక ప్లాస్టిక్ కార్డ్ తీసుకొని దాంట్లో శాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లాటన్ చేసుకున్నాను అనమాట. జస్ట్ అలా ఫ్లాటన్ చేసుకొని దీంట్లో నేను కొంచెం గ్రీనరీ యాడ్ చేద్దామని చెప్పి, ఇది నా ప్లాస్టిక్ మ్యాట్, అది గ్రీనరీ కోసం నేను జస్ట్ యాడ్ చేశాను. సో దాని తర్వాత ఇక వాటర్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి వాటర్ అనేది కొంచెం క్లౌడీగా ఉంటుంది. ఇది క్లౌడీగా ఎందుకు ఉందంటే మనకి శాండ్ కాబట్టి కొంచెం క్లౌడీగా ఉంటుంది. దీన్ని ఇట్లాగే ఒక 2 days లీవ్ చేసేస్తే కనుక కిందకి సెటిల్ అయిపోతుంది. ఆర్ఎల్స్ మనకు కావాలి అంటే కనుక వాటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత దీని సెటప్ ఇది. దీంట్లో నేను ఒక కోకోనట్ షెల్, ఒక హౌస్ లాగా ఆల్మండ్ లీఫ్ యాడ్ చేసి పెట్టేశాను. సో మనకి ఏంటంటే ఇది కంప్లీట్గా సెటప్ అయిపోయింది. దీని మధ్యలో ఉన్న మ్యాట్ తీసేస్తే ఇది విజిబిలిటీ ఉంటుంది. సో బెటా ఫిష్కి ఏంటంటే కొంచెం హెల్దీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనమాట. దానికోసం ఇది దగ్గరగా పెట్టాను. హోప్ ఇది మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏదైతే ఉంటుందో దానికి దీంట్లో ఉన్న చేంజెస్ కానీ దీని ఫీమేల్స్ని తీసుకొచ్చింది నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.